ఏంటంటే ఆటో వాళ్ళు గలీజోళ్ళు తాగుతారు తిరుగుతారు. చాలా మంది బయట టాక్ ఏంటంటే ఆటో వాళ్ళు చిల్లరగాళ్ళు రౌడీగాళ్ళు అని బయట టాక్ ఉంటుంది. మన 5 ఏళ్ళు మన చేతుకు ఒకటేలాగా ఉండవు. ఆ ఊరు వాళ్ళు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఊరు పొలిమేర దాటినామంటే హైదరాబాద్ బతకడానికి వచ్చి ఇక్కడ ఈ త్యాగం చేస్తున్నాయి. బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న పట్టుదల నాలో ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మీకు ఎలాంటి ఒక మంచి పర్సన్, సపోర్టివ్ పర్సన్ కానీ నేను తీసుకెళ్తానే హెల్ప్ చేస్తా అనే వ్యక్తి ఎవరు తగలలేదు? కానీ మమ్మల్ని హై లెవెల్ వాళ్ళు మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేదు. ఫ్యామిలీని పోషించడానికే నేను ఆటో ఫీల్డ్లోకి వచ్చాను. ఖచ్చితంగా పేదవాళ్ళు పంపాలి నన్ను. యాక్చువల్ నా 3G ఫోన్ కాబట్టి వీడియో అయితే అప్లోడ్ కాలేదు, వాళ్ళు ఇంకా ఓపెన్ కాలేదు. అడ్డమిన్ పనిచేసి ఫోన్ అయితే కొన్నా. కామన్ మ్యాన్గా బిగ్ బాస్కి వెళ్ళాలన్న పట్టుదల అయితే ఉంది. అంటే ఇంట్లో పరిస్థితిలో నేను పని చేస్తే ఇంట్లో తల్లిదండ్రుల కడుపు నిండుతుంది. ఆటో పల్టీ పడి మా నాయన కాళ్ళు ఎరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఆపరేషన్ చేయాలన్నా కానీ నా దగ్గర డబ్బులు లేవు. నేనేమంటా అంటే ఎవరి టాలెంట్ ఎవరిలో ఎంత ఉందో మనం గుర్తించలేము. ఫస్ట్ రీసెంట్గా జరిగిన ఈ ఆడిషన్ కాల్లో శ్రీజ అనే ఒక అమ్మాయిని నవదీప్ గారు పల్లెటూరు నుంచి 2 బ్యాగులు ఊపుకుంటూ వచ్చావు అని చెప్పి ఒక చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. పల్లెటూరులో సంపాదించలేకపోతే అన్నము బియ్యము పప్పు కూరగాయలు లేకపోతే మనం ఎక్కడ? నవదీప్ సార్ ఇట్లా ఎందుకు అన్నాడు అంటే సార్ అట్లా ఏ ఉద్దేశంతో అన్నాడో నాకే తెలియదు. నా జీవితంలో గుర్తుండిపోయేది ఒకటేనా, నేను అక్కడ ఉండలేని పరిస్థితి. ఆడు మ్యాక్సిమం నా కోసం 130 కిలోమీటర్లు వచ్చాడు బండి తీసుకుని. సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ ఎపిక్ వే మీడియా. ఇవాళ అయితే మన ముందున్నాడు ఒక ముఖ్యమైన అతిథి. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఆటో నడుపుకుంటూ బిగ్ బాస్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ కి ఎప్పటికైనా వెళ్ళాలని చాలా కష్టాలు పడుతూ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కానీ ఆ ప్రయత్నాన్ని వదలకుండా ముందుకు వెళ్తున్నారు. ఆయనే దగడ్ వెంకట్ గారు. అసలు ఆయన జీవితంలో జరిగిన సంభాషణలు, సంఘటనలు ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సో హాయ్ సార్, దగడ్ వెంకట్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎపిక్ వే మీడియా. సో చెప్పండి, మీరు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి జనరల్ గా ఆటో నడుపుకుంటూ కేవలం బిగ్ బాస్ ప్లాట్ఫామ్ నే ఎందుకు చూస్ చేసుకున్నారు? నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఒక గోల్ అన్న, నేను యాక్టర్ కావాలన్న అయితే నా పట్టుదల. అంటే నేను చిన్నగా ఒక సాధారణంగా మిడిల్ క్లాస్ అబ్బాయిని ఇలా జీవితం కొనసాగిస్తున్నాను. అంటే నాకు బిగ్ బాస్ 9లోకి వెళ్ళాలన్న థాట్ ఎందుకు వచ్చిందంటే, ఒక మధ్యతరగతి కామన్ మ్యాన్ ఎందుకు వెళ్ళొద్దు అనే మైండ్లో నాకు ఆ థాట్ వచ్చింది. అందుకనే నేను బిగ్ బాస్ 9లోకి వెళ్ళాలని పోరాడుతున్నా. ఇక ఈ పబ్లిక్ అనేది మనం నిర్ణయిస్తుంది, మనం అన్ని చేస్తూ వెళ్తే దాన్ని బట్టి నాకు ఆ మైండ్లో ఫిక్స్ అయింది. ఇక నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా, ఒక కామన్ మ్యాన్ వెళ్ళి గెలిచి రావాలన్న పట్టుదల నాకైతే ఉందన్న. మిమ్మల్ని బిగ్ బాస్ తీసుకుంటుందని మీరు నమ్ముతున్నారా? బయట చాలా మంది కామన్ పర్సన్స్, చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళకు ఒక పెద్ద సర్కిల్ కానీ ఏదైనా అందులో ఖచ్చితంగా ఉండాలని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ దాటి మీరు ముందుకు వెళ్ళగలరంటారా? అంటే నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా అంటే, చాలా మంది నాతో పోటీ కూడా చాలా మంది ఉన్నారు. మనం గతంలోకి వెళ్తే నేను చిన్న ఫోన్లో వీడియోలు తీస్తే నన్ను చూసి నవ్వుకున్నారు చాలా మంది. అరే ఈడేంద్ర పిచ్చోన్లాగా వీడియోలు తీస్తున్నారు అని. జస్ట్ 6 months కంప్లీట్ కాగానే నాతో వచ్చి చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. అంటే ఎవరి కెపాసిటీ వాళ్ళది. అంటే నేను వెళ్తా అన్న ధైర్యం నాకుంది. అంటే నా పక్కన ఉన్న వాళ్ళకు ఉందో లేదో ఆ తర్వాత విషయం. నేను వెళ్తా అన్న ధైర్యం అయితే నాకుంది. నన్ను ఈ పబ్లిక్ పంపిస్తారని నేను గట్టిగా అనుకుంటున్నా. వెళ్ళే వరకు చివరి వరకు ఖచ్చితంగా పోరాడతా, వెళ్ళి తీరుతా చివరి వరకు. సో దగడ్ వెంకట్ గారు, మీరు అసలు ఈ ఆటో ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? బయట ఆటో వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి? అంటే నేను చదువుకు నాకు బయట ఎక్కడ జాబ్ దొరుకుతలేదు. బట్ ఏంటంటే నేను 10th వరకు కూడా నా సొంత కష్టంగా చదివిన. నేను బార్లో కానీ, హోటల్లో కానీ, రోడ్డు పైన కానీ మస్తు పని చేసిన. సెంట్రింగ్ పని చేసిన, ఆఖరికి అడ్డమిన్ పని కూడా చేసిన, సిమెంట్ పని కూడా చేసిన. నాకు ఎక్కడ ఏ పైసా మార్గం అయితే కనిపించలేదు. బట్ అందుకని నేను ఆటో తీసుకుంటే ఒక రూట్లో వెళ్ళొచ్చు అని ఫిక్స్ అయ్యి ఆటో అయితే తీసుకున్నా. ఇంకా ఆటోలో సమస్యలు అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఆటోలు ఎక్కడానికి చాలా మంది ఆలోచిస్తారు. ఏంటంటే ఆటోలు గలీజోళ్ళు తాగుతారు తిరుగుతారు అట్లా ఇట్లా ఆలోచిస్తారు. కానీ ఆటోలు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే అర్ధరాత్రి పూట మీరు ఒక్కరున్నా కానీ మిమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్తుందంటే అది ఆటో డ్రైవరే. మీరు ఇంటి నుంచి బయటకు అడుగు పెడుతున్నారంటే అది ఒక ఆటో డ్రైవర్ నమ్ముకొని మీరు బయటకు అడుగు పెడుతున్నారు. ఒక బస్ డ్రైవర్ ఈ టైంకి బస్సు వస్తుంది అనే ధైర్యంతో అయితే వస్తలేదు. ఒక ఆటో ఉంటుంది, చివరి వరకు ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ధైర్యంతోనే మీరు బయటకు వస్తున్నారు. ఆటోలు చాలా మంది బయట అంటుంటారు కామన్గా, ఆటోలు చిల్లరగాళ్ళు తాగుతారు తిరుగుతారని. ఆటోలు మంచిది, మీకు ఆపదను కాపాడుకునే దేవుడితో సమానం. నేను కూడా చాలా రీసెంట్గా చాలా విన్నా బయట.
ఆటోలో ఫేస్ చేసిన నేను కూడా చాలా మంది, మీరు ఇట్లుంటారు అట్లుంటారు అని. కానీ మేము ఎవరితోని వెంట వాళ్ళతో మాకు అవసరం లేదు, మేము మాటలు కూడా వెంట ఉన్న వాళ్ళతో. చాలా మంది బయట టాక్ ఏంటంటే ఆటో వాళ్ళు చిల్లరగాళ్ళు రౌడీగాళ్ళు అని బయట టాక్ ఉంటుంది. కానీ మీకు అవసరానికి ఆదుకునేది ఎవరో ఒకసారి గుర్తించాలి. బయట జనం ఇప్పుడు ఉంటారు కొందరు, తల్లికి ఇద్దరికి అన్నదమ్ములు ఉంటారు, ఇద్దరు ఒకేలాగా ఉండరు. మన 5 ఏళ్ళు మన చేతికి ఒకటేలాగా ఉండవు, ఒకరొక తీరుగా ఉంటారు. కానీ చాలా మంది మంచి వాళ్ళే ఉంటారు. మీకు అర్ధరాత్రి ఆదుకునేది మాత్రం ఒక ఆటో డ్రైవరే, అది గుర్తుంచుకోవాలని పబ్లిక్ ని కోరుతున్నాం అంతే. సో దగడు వెంకట్ గారు, మీరు ఒక సాధారణమైన మనిషి అయి ఉండి మీరు ఆల్రెడీ ఆటో వృత్తిని ఎంచుకొని కూడా మీరు మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? మీకు ఏదైనా ఇన్స్పిరేషనా బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, లేదా నా లైఫ్ ఇలా ఉండాలి, ఇది నేను ఉండేది కరెక్ట్ కాదు అని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి సార్ని రవితేజ సార్ని చూసి ఎంచుకున్నా. వాళ్ళిద్దరిని ఇలా ఉంటే బాగుంటది మనకంటే. రవితేజ సార్ ఏమంటే కృష్ణనగర్ లో నుండి షూటింగ్కి వెళ్తుండే సార్, ఇప్పుడు హీరో అయ్యాడు. ఓకే, నాకు కూడా నేను ఒక కామన్ మ్యాన్ని, నేను ఎందుకు వెళ్ళొద్దు, నాకు ఆ ఫీల్డ్ అంటే ఇష్టం, నేను ఒక యాక్టర్ని కావాలని నా మైండ్ లో ఫిక్స్ అయినా. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు బయట. అసలు నువ్వు వెళ్ళాలి అనుకొని ఎవరికి బతిమలాడ్డా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. కానీ వెళ్ళాలన్న పట్టుదల మాత్రం మాలో ఉంది. కానీ చివరి వరకు ఆ పట్టుదల నెరవేరుతుందా, లేకపోతే మేము ఇలాగే ఆటో నడుపుకుంటూ ఉండాలా అయితే మాకు అర్థమైతే లేదు. మీరు అసలు ఇలా సెలబ్రిటీ ఫేమ్ అవ్వాలనే ఆలోచన మీకు ఎంత వయసు ఉన్నప్పుడు వచ్చింది మీకు? మాక్సిమం నేను అంటే లేకపోతే ఈ బయట చిరంజీవి గారు మెగాస్టార్ గారు చూసి ఏమన్నా ఇన్స్పైర్ అయ్యారా? లేకపోతే వాళ్ళని చూసాను నేను. రవితేజ సార్ స్టోరీ విన్నా. సార్ ఇట్లా కృష్ణనగర్ నుంచి ఒక పూట అన్నం లేకుండా గానీ హీరో అయ్యాడు ఈరోజు. ఒక కష్టానికి ఫలితం అన్న రవితేజ చాలా మంచోడు. ఆ కష్టానికి ఆ ఫలితం ఎలా ఫలించిందంటే ఆయన పట్టుదల. కలిసారా మీరు రవితేజ గారు? సార్ కలిసాను. అంటే సార్ మంచిగా మాట్లాడతాడు, మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆ సార్ని నేను గుర్తించుకున్నా. అంటే సార్ ఇలా నుంచి ఇలా వెళ్ళాడు, మనం ఎందుకు వెళ్ళొద్దు, నేను ఎందుకు వెళ్ళొద్దు. నా ఊరు నుంచి, నా ఊరు వాళ్ళు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, తర్వాత చేశారు. నా ఊరు వాళ్ళు కూడా చాలా కామెంట్ చేశారు నాకు గలీజ్గా. కానీ నేను వాళ్ళ కామెంట్స్ ని పట్టించుకోను. నా పట్టుదల నాదే. నేను ఎదగాలని ఊరు దాటి హైదరాబాద్ వచ్చి ఉంటున్నా. ఊరు పొలిమేర దాటినామంటే హైదరాబాద్ బతకడానికి వచ్చి ఇక్కడ ఈ త్యాగం చేస్తున్నా. బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న పట్టుదల నాలో ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు మీరు బిగ్ బాస్ కా? నేను గత 3 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను. బిగ్ బాస్ 8 సీజన్ లో నేను పబ్లిక్ లోకి వెళ్ళిపోయాను. అంటే ఈయన కూడా ట్రై చేస్తున్నా అని. 9కి వచ్చే వరకు నేను పబ్లిక్ లోకి అర్థమైపోయింది నేను బిగ్ బాస్ 9 కోసం ట్రై చేస్తున్నాను. కానీ నాగార్జున సార్ గుర్తిస్తే బాగుండే. మరి ఈ 3 సంవత్సరాల నుంచి మీరు ట్రయల్స్ చేస్తున్నారు కదా, ఈ 3 సంవత్సరాల్లో మీకు ఎలాంటి ఒక మంచి పర్సన్, సపోర్టివ్ పర్సన్ గానీ, నేను తీసుకెళ్తానే హెల్ప్ చేస్తా అనే వ్యక్తి ఎవరు తగలలేదా? లేదన్న, మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు బయట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని తీసుకెళ్తామని ఒక చిన్న మెసేజ్ కూడా మాకు ఇస్తారు. ఇప్పుడు మీరే చెప్పారు కదా గుర్తిస్తున్నారు, చిన్నగా ఫోటోలు. పబ్లిక్ మా మిడిల్ క్లాస్ వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తున్నారు. హై లెవెల్ ఉన్న వాళ్ళు మమ్మల్ని అంటే నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, మిమ్మల్ని తోలిస్తామని మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తలేరు, మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు. మా మిడిల్ క్లాస్ వరకు, మా ఒక లో ఫ్యామిలీ మిడిల్ క్లాస్ వరకు మమ్మల్ని గుర్తిస్తున్నారు. అంటే మా ఓడు వెళ్ళింటే బాగుండని వాళ్ళకు కూడా ఉంది. కానీ మమ్మల్ని హై లెవెల్ వాళ్ళు మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు. మాకు కూడా మేము చిన్న ఉన్నప్పటి నుంచి కళలు కన్నాము, యాక్టర్ కావాలని, డాన్స్ వచ్చు, డైలాగ్లు వచ్చు, అన్ని వచ్చు, కానీ ఏం చేయకుండా ఊళ్ళో ఉంటున్నాను. నేను సాధారణంగా ఆటో నడిపిస్తున్నాను. కానీ ఆటో నేను నా ఇంటి సిచ్యువేషన్ కోసమే ఆటో నడిపిస్తున్నాను. నా బతుకుదేరు కోసం అయితే నేను నడిపిస్తలేను. లోపల ప్యాషన్ అనేది అలానే ఉంది. అలానే ఉంది. జస్ట్ నేను క్యాష్ తీసుకొని మా ఫ్యామిలీని పోషించడానికే నేను ఆటో ఫీల్డ్ లోకి వచ్చాను. కానీ నా మైండ్ వేరు. నేను యాక్టర్ కావాలని నా మైండ్ చాలా అంటే చాలా ఇట్లా పట్టుదలతోనే ఉన్నాను. కానీ ఎవరు గుర్తిస్తలేరు. చాలా బాధాకరం అయితే విషయం. మరి ఈ మధ్య కాలంలో మీ ఇన్స్టాగ్రామ్ వాటిల్లో మేము చూసాము, మీరు చాలా మంది సెలబ్రిటీలతో ఫోటోలు దిగటాలు, కొంచెం క్లోజ్ గా మాట్లాడతారు, ఇలా చేస్తున్నారు. మరి వాళ్ళ ద్వారా ఏమన్నా హెల్ప్ లాగా అడిగి ట్రై చేయొచ్చు కదా? అయితే నేను సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాను, నేను ఇట్లా బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకుంటున్నా అని ఏం చెప్పాను. నేను జస్ట్ మాట్లాడతా సార్తోని. సార్ సినిమా బాగుంటే సినిమా స్టోరీ చెప్తా, ఏమన్నా అన్న స్టోరీ ఇట్లా బాగుంది స్టైల్ కింద చెప్తా. తప్పితే నేను బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకుంటున్నా సార్, నన్ను పంపండి అని అయితే ఎవరికి అడగలేదు ఇప్పటివరకు. నేను పబ్లిక్ నా మధ్య తరగతి వాళ్ళని పంపిస్తేనే నేను వెళ్దామని, ఖచ్చితంగా పేదవాళ్ళు పంపాలి, నన్ను మిడిల్ క్లాస్ పీపుల్స్ పంపాలని
కోరుకుంటున్నాను. సో మీరు ఇన్ని విషయాలు అయితే చెప్తున్నారు, మరి మొన్న మన బిగ్ బాస్ సీజన్ 9 కి నాగార్జున సార్ గారు ఆడిషన్ కాల్ అయితే రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క కామన్ పర్సన్ ని తీసుకుంటాము, మీరు వీడియో చేసి పంపండి, ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని అయితే అన్నారు. మరి మీరు ఏదైనా వీడియో చేశారా, లేకపోతే ఎలాగైనా రీచ్ అయ్యారా స్టూడియోస్ దగ్గరికి? ఏమన్నా జరిగిందా ఇంట్రెస్టింగ్ గా? అంటే కామన్ మ్యాన్ బిగ్ బాస్ 9లోకి వెళ్ళాలని నేను ఒక పోస్ట్ అయితే చూశాను. బట్ నాకు వీడియో అప్లోడ్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను. యాక్చువల్ నా 3G ఫోన్ కాబట్టి వీడియో అయితే అప్లోడ్ కాలేదు, ఆ లింక్ ఓపెన్ కాలేదు. మా ఫ్రెండ్స్కి అడిగితే వాళ్ళు ఎవరు ఇవ్వలేరు నేను వీడియో అప్లోడ్ చేయడానికి. ఫస్ట్ నేను ఆ లెక్క ప్రకారం అయితే వీడియో అప్లోడ్ చేయలేను. చాలా మంది అప్లోడ్ చేశారు. రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ కూడా వచ్చేసింది. నేను వాళ్ళు అప్లోడ్ చేసిన వాళ్ళు వెళ్ళారా లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళారా మనకైతే తెలియదు. నా దగ్గర చిన్న ఫోన్ ఉండడం కాబట్టి నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు. ఇక నేను వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తే బాగుండని నాగార్జున సార్ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు పోయిన అవకాశం అయితే మళ్ళీ రాదు. వాళ్ళు వచ్చారు, అందరు పెట్టుకున్నారు, చాలా వీడియోలు అప్లోడ్ చేశారు. నేనైతే అప్లోడ్ చేయలేదు, నా ఫోన్ సపోర్ట్ చేయలేదు. మెయిన్ దానికి 3G ఫోన్ కాబట్టి సపోర్ట్ చేయలేదు. పైసలు లేక ఫోన్ అయితే కొనలే. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని కాబట్టి ఫోన్ మెయింటైన్ చేసేంత పైసలు కూడా మన దగ్గర ఉండవు. ఏదో పని చేసి ఆటో మీద పని చేసి ఫోన్ అయితే కొన్నా. సాధారణంగా ఆటో కూడా అప్పు చేసి ఆటో కొన్నా. ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్కి వెళ్ళాలన్న పట్టుదల అయితే ఉంది. మరి ఇలాంటి చిన్న అవకాశాలు వచ్చినప్పుడే కదా మనం వినియోగించుకోవాల్సింది. ఇలాంటి ఆ వినియోగించుకుంటేనే అసలు మీరంటూ ఒకళ్ళు ఉన్నారు, మీరు బిగ్ బాస్ హౌస్ లో 100% వర్త్ క్యాండిడేట్ అని ప్రజలకి తెలిసేది. అంటే మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉందన్న. నేను వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుని ఉంటాను? ఓకే, అంటే ఇంట్లో పరిస్థితిలో నేను పని చేస్తే ఇంట్లో తల్లిదండ్రుల కడుపు నిండుతుంది. బట్ నేను అదే సిచ్యువేషన్లో కొంచెం గట్టిగా అనుకుంటే ట్రై చేస్తుంటాము, ఫోన్ తీసుకొని వీడియో అప్లోడ్ చేస్తుంటాము. అకస్మాత్తుగా మా నాయన వేరే పార్టీకి వెళ్ళడం ద్వారా ఆటో పల్టీ పడి మా నాయన కాళ్ళు ఎదిగిపోయింది. కాళ్ళు ఎదిగిపోతే నేను 3 months నేను మైండ్ ఎక్కడ పని చేయలేదు. హాస్పిటల్ తీసుకుపో ఆపరేషన్ చేయించిన, అన్నీ చేయించిన. అంటే నేను ఒక్కనే, మా ఫ్యామిలీ అయితే ఓవీసీ ఇచ్చేది, మా మమ్మీ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. అట్లా కాలు ఎడడం ద్వారా ఉన్న పైసలు మొత్తం పెట్టేసిన హాస్పిటల్కి. పెట్టడం ద్వారా ఏమైందంటే తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన 2 months తర్వాత. అక్కడికి వచ్చేసరికి మన పిరి బస్ వల్ల మనకు దందలు అయితే అవుతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా నాన్న నేను తెచ్చిన టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కాళ్ళు ఇన్ఫెక్షన్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఆపరేషన్ చేయాలన్నా కానీ నా దగ్గర డబ్బులు లేవు. అటువంటి పరిస్థితి నుంచి నేను ఫోన్ అయితే కొనలేను ఆ మధ్యలో. ఇప్పుడే జర వేరే దగ్గర అటు ఇటు పని చేసి మా మమ్మీ కూడా పని చేసి కొన్ని పైసలు ఇస్తే ఫోన్ అయితే కొన్నా ఇప్పుడు రీసెంట్గా. కానీ అవకాశం మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది, ఈసారి నేను కూడా నిరూపించుకుంటుంటే వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటే. బట్ రాలేక నేను కూడా మస్తు బాధపడుతున్నా, నేను కూడా అప్లోడ్ చేసేది ఉంది అని చాలా అయితే బాధపడ్డాను. సరే వెంకట్ గారు, మొన్న రిలీజ్ చేసిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీరు కూడా చూసే ఉంటారు. అందులో చాలా ఆడిషన్ కాల్స్ లో జనరల్ గా మన సిద్దిపేట మోడల్ అలా ఒక 2-3 వ్యక్తులు అయితే వచ్చారు. వాళ్ళనైతే అసలు ఏమి కొంచెం ఒక 2 minutes కూడా మాట్లాడకుండా రెడ్ ఫ్లాగ్ ఇచ్చి బయటకు పంపించేశారు. అదే వాళ్ళ ప్లేస్ లో మీరుంటే మిమ్మల్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? అంటే నేను కూడా చూసిన అన్న, అంటే వాళ్ళని ఎందుకు తీసుకోలేరో నాకైతే తెలియదు. బట్ నేనేమంటా అంటే ఎవరి టాలెంట్ ఎవరిలో ఎంత ఉందో మనం గుర్తించలేము. ఫస్ట్ ఎవరి టాలెంట్ ఎవరు ఉందో వాళ్ళే ప్రూవ్ చేస్తారు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైందో తెలియదు, వాళ్ళని ఎందుకు తీసుకోలేరో నాకు కూడా తెలియదు. బట్ నేను వెళ్తే ఆ టైంలో నా టాలెంట్ ఏదో నేను ప్రూవ్ చేస్తాను. సరే ఓకే, ఇప్పుడు మీరే ఒక కామన్ మ్యాన్ లాగా మీకే కాల్ వచ్చింది, మీరు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలోకి వెళ్ళారు, మీకైతే ఆడిషన్ జరుగుతుంది, అక్కడ నేనే వన్ ఆఫ్ ద జడ్జ్. నాకైతే మీలో ఉన్న టాలెంట్స్ ఏం ప్రూవ్ చేసుకుంటారు? ఇప్పుడు ఏమన్నా చేసి చూపించగలరా? అన్న మీరు ఒక డైలాగ్ చెప్పమన్నారుగా, నేను చెప్తా వినండి. అవమానపడ్డారు భరించిన, కొట్టినారు భరించిన, అక్రమ కేసులు పెట్టినారు భరించిన, సమయం ఆసనమైందన్నా. వావ్, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సరే, మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తున్నారు కదా, రీసెంట్గా జరిగిన ఈ ఆడిషన్ కాల్లో శ్రీజ అనే ఒక అమ్మాయిని నవదీప్ గారు నువ్వు పల్లెటూరు నుంచి 2 బ్యాగులు ఊపుకుంటూ వచ్చావు అని చెప్పి ఒక చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టయితే మీ ఆవేదన కూడా మేము ఒక ఊరు నుంచి బతకడానికి వచ్చాము, ఎలాగైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నారు. మరి అది మీకు ఎలా అనిపించింది? అంటే నేనేమంటున్నా అంటే సిటీ వాళ్ళు పల్లెటూరు అనేది ఏమి ఉండదు, అందరూ పల్లెటూరు నుంచే వచ్చినాం, ప్రతి ఒక్కరం పల్లెటూరు నుంచి వచ్చినాం. ఇక ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు ఈ యొక్క సిటీని సిటీ అంటారు,
పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి అందరం ఒకటే. చిన్న పెద్ద ఇప్పుడు పల్లెటూరు సంపాదించలేకపోతే అన్నము బియ్యము పప్పు కూరగాయలు లేకపోతే మనం ఎక్కడి, వాళ్ళు ఊళ్ళో ఉండి పండిస్తున్నారు, పండించి వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఒకవేళ పల్లెటూరులో ఉన్న రైతులే లేకపోతే సమాజం ఎట్లుండేది? ఈ దేశంలో ఎవరైనా నన్ను బతికేటోళ్ళు, మనం తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు. ఫుడ్ నిజం. ఇప్పుడు పల్లెటూరులో వాళ్ళు కూరగాయలు పండిస్తున్నారు, బియ్యం పండిస్తున్నారు, అన్ని పండిస్తున్నారు. వాళ్ళే లేకపోతే మనం ఎట్లా ఉండేటోళ్ళు? మనం తినడానికి ఏం తింటాం? నీళ్ళు ఒకటే, నీళ్ళు ఎంతసేపు అంది అవుతాం, తాగలేం కదా. ఎప్పుడైనా విలేజ్ ఇస్ గోల్డ్. అవును. మరి దాని మీద మీ ఆవేదన ఏంటి? అంటే అది ఆయన చెప్పింది కరెక్టా, లేకపోతే దాన్ని మీరు ఏమన్నా గో బ్యాక్ అని ఏమన్నా చేయగలరా? అంటే నాకు కూడా అనిపించింది, నవదీప్ సార్ ఇట్లా ఎందుకు అన్నాడు అంటే, సిటీ విలేజ్కి అనేది ఏంది అసలు? రేపు అనే రోజు నేను కూడా వెళ్తే నాకు కూడా ఇలాగే అంటారా సెట్లో, సిటీ పల్లెటూరు విలేజ్ అని? అందరు ఒకటే. మనం ఒక గేమ్ పరంగానే ఆడాలి, సిటీ విలేజ్ అని కాదు. అంటే సార్ అట్లా ఏ ఉద్దేశంతో అన్నాడో నాకైతే తెలియదు. బట్ నేను కూడా అనుకున్నా, అంటే సార్ అట్లా అన్నాడా అని బాధపడ్డంది. సో దగడ్ వెంకట్ గారు, మీ లైఫ్ లో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏదైనా జరిగిందా? అంటే అది తర్వాత మీ లైఫ్ చేంజ్ అయింది, లేదా మీకు లైఫ్ టైం ఒక మెమరీ లాగా ఉండే విషయం ఏదైనా జరిగిందా? అంటే నాకు జరిగిన సంఘటన ఏంటంటే, నా జీవితంలో గుర్తుండిపోయేది ఒకటేనా, ఒకరోజు నేను ఒక పని మీద వేరే ఊరికి వెళ్ళాను. అంటే టైం ఓవర్ అయింది, నేను అక్కడ ఉండలేని పరిస్థితి. అంటే వెహికల్స్ వెళ్ళడానికి ఏమి లేవు. నేను మా విలేజ్ వాళ్ళకి ఫోన్ చేసిన, ఎవరు రాలేరు. మా ఫ్రెండ్ శివాని ఉంటాడు. మ్యాక్సిమం టైం ఎంత అయింది? 11:30 అయింది నైట్. అయితే వానికి ఫోన్ చేసిన, గిట్లా మామ గిట్లా కథ అయింది అంటే, ఆడు మ్యాక్సిమం నా కోసం 130 కిలోమీటర్లు వచ్చాడు బండి తీసుకొని. 1 అవర్లో 130 కిలోమీటర్లు వచ్చాడు 1 అవర్లో. అంత ఫాస్ట్ గా జస్ట్ 1 అవర్లో వచ్చిండు. నాకు అప్పుడు అనిపించింది, ఇలాంటి వాడు నాకు ఒకటి సపోర్ట్ చేసి నేను జీవితంలో ఏడికైనా ఎదగవచ్చు అని నా మైండ్లో అయితే ఫిక్స్ అయింది. నేను వచ్చే వరకు అని గుర్తుంచుకుంటా అంతే. సో చూసారు కదా, ఈ రోజు మన ముందు ఉన్న దగడ్ వెంకట్ గారి లైఫ్ స్టోరీ ఏంటి, అసలు దాని వెనకున్న ఆ సీక్రెట్ రహస్యాలు ఏంటి, అండ్ అలాగే ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు ఇంకా ఎదురవుతున్నా కూడా వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళి ఎప్పటికైనా నేను సాధించాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఈ బిగ్ బాస్నే ప్లాట్ఫామ్ చేసుకొని నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలని చాలా విధాలుగా కోరుకుంటున్నాడు. సో వెంకట్ గారు, మేము మా ప్రేక్షకులు అందరూ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఎప్పటికైనా సరే ఆ ఇండస్ట్రీలో సెట్ అయిపోవాలి, బిగ్ బాస్కి తొందరగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది చూసేటట్టు షేర్ చేయాలని, ఈ యొక్క మీడియా ఛానల్ని మంచి విజయాన్ని సాధించాలని మనం అందరం కోరుకుందాం. మనం అందరం సపోర్ట్ చేసి ఈ ఛానల్ మనం అనుకున్నంత కాకపోయినా హై లెవెల్కి ఎదగాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం. సో guys, please do like, share and subscribe Epic Way Media.